హాయ్ నానా. హాయ్ అమ్మా. మీరు అబ్రాడ్ వెళ్తున్నారంట కదా, ఆల్ ది వెరీ బెస్ట్. నేను కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి అరకు వ్యాలీ ట్రిప్ ప్లాన్ చేశా. రేపు మార్నింగే వెళ్తున్నాం. లేదు ఐశ్వర్య, 2 నెలల వరకు తను ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాట్? నేను వెళ్తాను నాన్న. కుదరదు. మొన్న నువ్వు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన తర్వాత ఐజీ అంకుల్ ప్రత్యేకంగా చెప్పారు, నీకు ప్రమాదం ఉంది, ఇల్లు కదలనివ్వద్దని. సుబ్బారావు గారు సార్, అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, సెక్యూరిటీ డబల్ చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. షూర్ సార్. నాకు ఫ్లైట్ టైం అయింది, వస్తాను. నాన్సెన్స్. ఎప్పుడు చూసినా జైల్లో ఖైదీలా నా చుట్టూ సెక్యూరిటీలు కాపలాలు. చిన్నప్పటి నుంచి అంతే, కాస్త కూడా ఫ్రీడమ్ లేదు. నీ లైఫ్ బెటరే. డామ్ ఇట్. డాబర్మ్యాన్ కాలింగ్. ప్యారెట్ ఇస్ అట్ హోమ్. ఐసు, హలో ఐసు. టామీ, మన అరకు ట్రిప్ రెడీ, మన గ్యాంగ్ కూడా రెడీ. మన అరకు వ్యాలీ ట్రిప్కి వెళ్ళడం లేదు, నాన్న వద్దన్నారు. ఏ? డోంట్ వరీ, సీక్రెట్ ట్రిప్కి వెళ్తున్నా. సరిగ్గా 1 hour తర్వాత మా ఇంటి గోడ పక్కన రెడీగా ఉండండి. మనం అందరం సైలెంట్గా జంప్. ఓకే, ఇప్పుడే వచ్చేస్తున్నాం. పాపను కనుపాపలా కాపాడాలి. రేపటి నుంచి ఇంకా 4 సెక్యూరిటీ పీపుల్ వస్తున్నారు, అంటే డబుల్ సెక్యూరిటీ అన్నమాట. చీమ చిటుక్కుమన్నా నాకు వినిపించాలి. ఆ గోడ నుంచి ఈ గోడ వరకు, ఈ గోడ నుంచి ఆ గోడ వరకు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో నా నోటీస్కు రావాలి. ప్యారెట్ లాంటి ఐశ్వర్య పాప, డాబర్ మ్యాన్ లాంటి ఈ సుబ్బారావు నాకు సెక్యూరిటీగా ఎందుకు వచ్చాడని ఆనందంతో పొంగిపోవాలి. మంత్రి గారు ఆశ్చర్యపోవాలి, చూసేవాళ్లకు మతులు పోవాలి. నో ప్లానింగ్, నో ప్రిపరేషన్, ఓన్లీ ట్రిప్. నేను కళ్ళు మూసుకొని మ్యాప్ మీద ఎక్కడ వేలు పెడతానో అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే? జైపూర్.